అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారుతున్న సిచ్యువేషన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్ బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? అసలు ఉందా లేదా? ఉంటే ఎంతవరకు ఉంది? కాంగ్రెస్కి సంబంధించి ఉన్న సాధ్యాసాధ్యాలేంటి? దాంట్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? ఎంతవరకు జరుగుతోందేంటి? జరగబోతోంది, ఇన్ఫ్యాక్ట్ జరుగుతోందేంటి? జరగబోయేదేంటి? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వకలాభరణం కృష్ణమోహన్ రావు, తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్. ఆయనతో మాట్లాడి ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫస్ట్ క్వశ్చన్తో ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. వకలాభరణం కృష్ణమోహన్ రావు గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అండి. థ్యాంక్ యూ అండి. సో నా స్ట్రైట్ క్వశ్చన్, 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42% ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది కాంగ్రెస్. సాధ్యమేనా అనేది ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే నేను ఎందుకు మీకు అడుగుతున్నాను అంటే, తెలంగాణ మాజీ కమిషన్, తెలంగాణ మాజీ బీసీకి సంబంధించి తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ మీరు. సో మీకు ప్రభుత్వం కన్నా ఇంకా ఎక్కువ తెలుస్తుంటుంది అనేది ప్రజలకుండే అభిప్రాయం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల ఆధారంగా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 50% వర్టికల్ దాటకూడదని చెప్పి కృష్ణమూర్తి కేసులో, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో, సురేష్ మహాజన్ కేసులో ఇత్యాది అనేకమైనటువంటి కేసుల్లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ మరి దాన్ని అధ్యయనం చేయకుండా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. 42% ఇవ్వాలని నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నా. ఎందుకోసం అంటే, మీకు వికాస్ కృష్ణమూర్తి కేసులో 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం 50% దాటకూడదని చెప్పింది. మీరు 50% దాటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి ఇది 42, వారి జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలో కూడా ఇస్తాము అనేటువంటిది మీరు చెప్తా ఉన్నారు. అది స్వాగతించదగిన పరిణామము. తప్పనిసరిగా మీరు 42% ఇవ్వాలని చెప్పేది మేము కోరుతా ఉన్నాం. సాధ్యమేనా అని మీరు అడుగుతా ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కానీ మీరు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక కుల సర్వే చేసినారు కదా, దాని ద్వారా ఎవరెంత జనాభా ఉంటారో తెలుస్తుంది కదా. ఆ లెక్కలు తెలిసిన తర్వాత మీరు గౌరవనీయ సుప్రీంకోర్టుకు వెళ్ళి, కృష్ణమూర్తి కేసులో 5గురితో కూడినటువంటి ధర్మాసనం కాబట్టి అంతకన్నా ఎక్కువ లార్జర్ బెంచ్ కావాలని చెప్పి కోరి మీ దగ్గర ఉన్నటువంటి పరిణామాత్మక సమాచారాన్ని చూయించి మీరు 42% తీసుకురండి, న్యాయ నిపుణులతో చర్చించండి. నా సలహా ఏంటంటే, న్యాయ కోవిదులతో చర్చించి 5గురు ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి కేసును లార్జర్ బెంచ్ మార్చవచ్చు. అనేక సందర్భాల్లో మీకు కురక్ సింగ్ ఇచ్చినటువంటి కేసులో కావచ్చు, గోలక్నాథ్ కేసు కావచ్చు, పుట్టస్వామి గారి కేసుకు వచ్చేసరికి 9 మంది చెప్పినటువంటిదే ఫైనల్ అయిపోయింది. అట్లా అనేక కేసులలో ఇవాళ 9వ షెడ్యూల్కు సంబంధించినటువంటి కేసు విషయంలో కేశవానంద భారతి కేసులో 13 మంది జడ్జిలతో ధర్మాసనం చెప్పింది, అదే ఫైనల్ అవుతుంది. అట్లా ఇవాళ డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో చెప్పిన దాని ప్రకారం మీకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి స్థానిక సంస్థల్లో 50% దాటరాదు. మీరు దాటుతాము, బీసీల విషయంలో మాకు కమిట్మెంట్ ఉంది, మేము ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మేము రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎక్కువగా చూడదలుచుకున్నాం బీసీలకు అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి మీరు సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళండి, అడగండి. 2009-10లో చెప్పిందే దాన్ని ఆధారంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. 2010లో చెప్పింది రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది కాబట్టి మేము మార్చలేము, మేము 42 ఇవ్వలేము అని చెప్పి ఇప్పుడు ఎట్లా? దాంతో ఓట్లు తీసుకొచ్చుకున్నారు కదా, గెలిచారు కదా, అధికారంలోకి వచ్చారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి సర్వే ప్రకారం పరిమాణాత్మక సమాచారం మీ దగ్గర సమగ్రంగా ఉన్నదని మీరు భావించిన ఎడల, మీరు చేసినటువంటి సర్వే చాలా సమగ్రమైందని అనుకున్న ఎడల మీరు ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు పోవాలి. సుప్రీంకోర్టు, గౌరవనీయ సుప్రీంకోర్టు ఆమోదం మేరకు అమలు చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అమలు అంత వేగంగా అవుతుందా? ఎందుకంటే ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాలం అయిపోయి, కరెక్ట్ మీ ఫ్యామ్, దాదాపుగా ఏడాది కావస్తుంది, రైట్? సో మరి ఇప్పటికిప్పుడు సాధ్యమనే, ఎందుకంటే రెండిటికి ఒక లింక్ ఉందనుకోవాలి. నేను ఒకటే అంటున్నా సార్, మీరు గ్రామ పంచాయతీలకు టెన్యూర్ అయిపోయి 1 year అని అంటున్నారు. మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు 6 నెలలు కావస్తుంది.
రేపు జనవరిలో మున్సిపల్ కూడా సమయం అవుతున్నది. మిమ్మల్ని ఎలక్షన్లు పెట్టంగా ఎవడన్నా అడ్డుకున్నాడా? ఎవరేం మిమ్మల్ని అడ్డుకోలే కదా. ఎన్నికలు ఎందుకు పెడతారని అడగలే కదా. ఎన్నికలు తొందరగా పెట్టండి అనే చెప్పి కోరిండ్రు. సో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే కారణంతోనే హాల్ట్ లో ఉంచింది అనుకోవాలా? నేను అనుకోవడం లేదు. వాళ్ళు పెట్టొద్దనే పెట్టుకోలేదు. వాళ్ళకి వేరే ప్రాధాన్యాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఏదో ఎన్నో ప్రాధాన్యాలు ఉంటాయి. వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళకు. నేనేమంటున్నానంటే సచిన్ గారు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు కానివ్వండి. గతంలో స్పెషల్ ఆఫీసర్లు పెట్టి 2 సంవత్సరాలు అయిన సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో కూడా. మీరు 42% రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి నిబద్ధత మీ ప్రభుత్వానికి ఉంటే న్యాయ నిపుణులు న్యాయ కోవిధుల సలహాతోని గౌరవనీయ సుప్రీంకోర్టు దగ్గర పోయి ఈ సమాచారాన్ని, ఈ సర్వే ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని పెట్టి 42% రిజర్వేషన్లు తేవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీసీలందరూ కూడా అదే కోరుతా ఉన్నారు. అన్ని సంఘాలు అదే కోరుతా ఉన్నారు. మీకు నిబద్ధత ఉంటే 42% ఇవ్వండి. 5గురితో చెప్పినటువంటి రాజ్యాంగ ధర్మాసనమే పూర్తి తుది తీర్పు కాదు కదా. 2010 నాటికి అది తుది తీర్పు. లార్జర్ బెంచ్ వేసుకునేటటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరు న్యాయ కోవిధులతో మాట్లాడి ముందుకెళ్ళండి. కాబట్టి వాళ్ళ సంవత్సరం అయిపోయింది కాబట్టి మేము ఆగమేఘాల మీద మేము జనవరిలో పెడతాం, మేము డిసెంబర్లో పెడతాం అనకూడదండి. ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ విచారణ చేస్తూ ఉన్నది. అది విచారణ ఉన్నప్పుడే మేము జనవరిలో పెట్టబోతున్నాం అని చెప్పి రెవెన్యూ మంత్రి గారు ఎప్పుడో చెప్పారు. ఏ మంత్రులు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. మీరు కమిషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా కూడా మాట్లాడరాదు కదా. ముందు డెడికేటెడ్ కమిషన్ ఏమి నివేదికిస్తుందో చూడండి. ఆ నివేదిక ప్రకారం మీరు ఇచ్చినటువంటి హామీ బీసీలది నెరవేరని పరిస్థితి ఉన్నప్పుడు 42% ఎట్లా ఇవ్వాలనే దాంట్లో ప్రయత్నం మీరు ఆలోచన చేయండి. అలా కదా మీరు మీ నివేదిక గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ గతంలో ఇన్ఫాక్ట్ చైర్మన్గా చేస్తున్నారు బీసీ కమిషన్కి. సో మీకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఈ పాటికి మీకు కూడా ఒక కంక్లూజన్ కావచ్చు, లేకపోతే క్లారిటీ వచ్చి ఉంటుంది కదా, ఎటువంటి రిపోర్ట్ ఉంటుందో లేకపోతే ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది అనేది. అఫ్కోర్స్ డెడికేటెడ్ కమిషన్ అయినప్పటికీ తప్పనిసరి ఉంటుందండి. డెడికేటెడ్ కమిషన్ అనేటువంటిది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మేరకు 50% లోపు ఇవ్వమని చెప్తుంది. రాజకీయ వెనుకబాటుతనాన్ని నిర్ధారించి ఎస్సీ ఎస్టీలు పోగా మిగిలినటువంటి రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వమని చెప్తుంది. అలాంటప్పుడు కాంగ్రెస్ అది ఇబ్బంది అవుతుందిగా. అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం నియమించినంత మాత్రాన ప్రభుత్వం చెప్పినట్టు కమిషన్ వినదు కదా. కమిషన్ అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ముందుకెళ్తుంది. ఆ త్రిబుల్ టెస్ట్లో ఏంది చాలా స్పష్టంగా 50% దాటద్దని చెప్పారు. 50% దాటకుండా మీరు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో చెప్పినట్టు జనాభా తమాషా ప్రకారం ఇవ్వండి. ఆ 50లో మిగిలింది బీసీలకు ఇవ్వమని ఇప్పుడు భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేటెడ్ కమిషన్ చెప్తుంది. అది మనకు తెలుసు. మరి మీరు సామాజిక ఆర్థిక కుల సర్వే చేసినారు కదా రాష్ట్రంలో. ఎందుకోసం చేసిండ్రు? మీరు రిజర్వేషన్లు పెంచడానిక? ఒకవేళ సంక్షేమ కార్యక్రమాలే మీరు ఈ వర్గాలకు చేయాలన్నప్పుడు ర్యాండమ్గా చేస్తే సరిపోతుంది. ఇంత డోర్ టు డోర్ వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి మొత్తం క్వాంటిఫైయబుల్ డాటాను సేకరించారు. ఆ డాటాను పట్టుకొని ఏం చేయబోతున్నారు? మీ దగ్గర ఉన్న మీ ఆశయం ఏంది, మీ లక్ష్యం ఏంటి స్పష్టంగా చెప్పాలి కదా ప్రజానికానికి. నేనేమనుకున్నానంటే నాలాంటి వాడిని ఇంత పెద్ద సర్వే చేశారు కదా, ఈ సమాచారాన్ని ముందు పెట్టుకొని బీసీ కులాల జాబితాను మొత్తం రీఆర్గనైజ్ చేసి ఇప్పుడున్నటువంటి 29% రిజర్వేషన్లు పెంచుతారు కావచ్చు. ఆ విధంగానే స్థానిక సంస్థల్లో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కదా, దాన్ని కూడా పెంచడానికి దీన్ని ఉపయోగించుకుంటారు కావచ్చు నేను అనుకున్నా. కానీ ఎలా అనుకుంటారు మీరు? ఎందుకంటే గతంలో రీసెంట్గా బీహార్కి సంబంధించి జరిగిన పరిణామాలను చూసాం. సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంటున్నారా? అలా అనుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే హామీ ఇచ్చినప్పుడు వాళ్ళకి అవగాహన ఉండాలి కదా. హామీ ఇవ్వడం అంటే ఊరికనే ఓట్లు వేసుకోవడానికా? మీరు ఏమన్నారు? మీరు మీ మీ స్థానిక సంస్థలో మీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు. మీకు కామారెడ్డి డిక్లరేషన్లో అనేకమైన హామీలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో అనేకమైన హామీలు ఇచ్చారు. అవన్నీ హామీలు అంటే ఊరికనే పేపర్ల మీద చూపించి ఓట్లు వేయించుకోవడానికా? బీసీలను ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నారా? బలహీన వర్గాలు ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నారా? మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోరా? మీరు హామీలను నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరుంటే ఏదో హామీ ఇచ్చేద్దాం గెలిచేదా పోయేదా అనుకున్నారా? మీకున్నటువంటిది ఏంది? మీ దగ్గర ఉన్నది ఏంది? ప్రజలు మిమ్మల్ని అది కోరుకోవడం లేదు కదా. నువ్వు ఏ హామీ ఇచ్చినావో ఆ హామీ నిలబెట్టుకోమని చెప్పి కోరుతారు ప్రజలు. మేమందరం బీసీలో అంతా ఓట్లు వేసినామండి, మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే ఓట్లు వేసినాం. మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఎన్నో చెప్పారు. అరే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం గొప్పగా చేస్తుందట, మరి ఒక అవకాశం ఇద్దాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు పేద వర్గాలంతా మీకు ఓట్లు వేసిండ్రు. మీరు అధికారంలోకి వచ్చిండ్రు. దశల వారీగానన్నా వాటిని
అమలు చేయడంలో మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలి కదా. ఇవాళ మీరు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము పెంచలేము, మా దగ్గర నిధులు లేవు కాబట్టి ఇవన్నీ మేము చేయలేము అని చెప్పి మాట్లాడితే ఎట్లండి? నిధులు లేవనే విషయం మీకు తెలియదా? కాబట్టి చిత్తశుద్ధికి అంకిత భావానికి సంబంధించినటువంటి అంశంలో మీరు వెనకడుగు వేస్తే ప్రజలు తాము చేయాల్సింది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతోంది అన్న నినాదంలో 42% రిజర్వేషన్ అనేది ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తోంది. ఇక్కడ ఈ అన్యాయం గురించి మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వాలు కూడా సేమ్ అదే కంటిన్యూ చేశాయి అనే మాట గురించి మాట్లాడుకోవాలా? ఇక్కడ ఎందుకు నేను ఈ క్వశ్చన్ రైజ్ చేస్తున్నా అంటే, గతంలో బీఆర్ఎస్ ఉంది 10 ఏళ్ల పాటు. ఇప్పుడు ఆ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ని కాదని ప్రజలు కాంగ్రెస్ కోటేయడానికి ముఖ్యంగా బీసీలు కూడా అటు టర్న్ అయ్యారు అనుకోవాలిగా. తప్పనిసరి సార్. సో బీఆర్ఎస్ కూడా అక్కడ దెబ్బ వేస్తుందా? బీఆర్ఎస్ ఆనాడు ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళు దాన్ని తగ్గించేసి అప్పటి వరకు 34% బీసీలకు ఉండేది. చట్టమే చేయడం జరిగింది గతంలో. ఆ 34% రిజర్వేషన్లు ప్లస్ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం చూస్తే 61% వచ్చేది. అప్పటి వరకు అమలైన దాన్ని సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ప్రకారం 50% లోపు తగ్గించి ఎలక్షన్లకు పోయింది. దాని తర్వాత హైకోర్టులో చాలా వ్యాజ్యాలు పడ్డాయి. వ్యాజ్యాలు పడిన తర్వాత మీరు డెడికేటెడ్ కమిషన్ వేసి నిర్ధారించి వచ్చే ఎన్నికల నాటికి ముందుకు పొమ్మన్నారు. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చే నాటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. దానికన్నా ముందే నువ్వు ఆనాటి శాసనసభ ఎన్నికల్లో మీరు ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పినారు? 42% ఇస్తామని చెప్పినారు. మరి మీరు ఇవ్వాలి కదా. మీరు ఒక ఎన్నికల ప్రణాళికను తయారు చేసేటప్పుడు న్యాయ నిపుణులతోని, న్యాయ కోవిదులతోని, సామాజికవేత్తలతోని, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళను ముందర పెట్టుకొని సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొని మీరు ప్రణాళిక తయారు చేయాలి. ఎన్నికల ప్రణాళిక అంటే ఓట్లు వేయించుకొని ప్రజలకు ఏదో చెప్దాంలే గెలిచిన తర్వాత అని చెప్పి మాయమాటలు చెప్పడమా, అరచేతిలో వైకుంఠం చూపించడమా, మోసం చేయడానికా? చెప్పండి. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఎందుకంటే బీసీ నాయకులు చాలా మంది కీలకమైన పొజిషన్లు వస్తున్నారు, రాజకీయ నేతలుగా ఉన్నారు, వివిధ రంగాల్లో నిష్ణాతులుగా నిలిచిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా దాదాపుగా కాంగ్రెస్ వైపు మొగ్గారా? నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే కనుక బీఆర్ఎస్కి సంబంధించి ఒకవేళ మీరు ఇప్పుడు ఇదే క్వశ్చన్ని 42% రిజర్వేషన్ సాధ్యం కాదు అనేది బీఆర్ఎస్ కనుక బలంగా తీసుకోగలిగిన, దీన్ని ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా చూపించగలిగిన బీఆర్ఎస్ బహుశా ఈరోజు అధికారంలో ఉండగలిగేది. సో ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన మేధావుల వర్గం, మరి ముఖ్యంగా బీసీ నాయకులు ఫెయిల్ అయ్యారు అనుకోవాలా, లేకపోతే బీసీ నాయకత్వమే నిజాలను చూపించడంలో ఫెయిల్ అయ్యింది అనుకోవాలా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీని మీద బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తారు మీరు, దాంతో బీఆర్ఎస్తో చాలా అసోసియేషన్ కూడా ఉండింది. ఎలా మీరు ఎలా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు? నేను బీసీల యొక్క విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ గురించి నేను బోదలుచుకోలేదు. నేనేమంటున్నానంటే, ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడ్డం వచ్చింది కాబట్టి, అప్పటికే ఎన్నికలు ఆగమేఘాల మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళిండు. ఎప్పుడైతే ఇక్కడ హైకోర్టు గోపాల్ రెడ్డి గారు వేసినటువంటి కేసులో మీరు 50% లోపే చేసుకోండి అని చెప్పి ఇక్కడ హైకోర్టు చెప్పింది. దాని మీద కేసీఆర్ గారు సుప్రీంకోర్టుకు వేయండు, ఎస్ఎల్పి వేశారు. అప్పుడు వాళ్ళు దాన్ని ఆమోదించే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కృష్ణమూర్తి కేసులో 50% దాటద్దని చెప్పింది. అందువల్ల ఈ 50% కూడా లేకుండా ఇది డిస్మిస్ అవుతుందేమో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎప్పుడైనా హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని అమలు చేయమని చెప్పాలి, లేకపోతే స్టే ఇవ్వాలి. కానీ వీళ్ళ ఆర్జీని అక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేకపోవడం ద్వారా వెనక్కి వచ్చేసి ఆయన 50% లోపు ఎలక్షన్లోకి వెళ్ళిపోయాడు కేసీఆర్ గారు. దాని తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ వేశాడు. మాకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు. నేను బీసీ కమిషన్ చైర్మన్గా కొన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చాను. మధ్యప్రదేశ్లో సక్సెస్ఫుల్గా ఎలక్షన్లు చేయడం జరిగింది. ఎట్లా చేశారని చెప్పి చూశాను. ఆ విధంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో తమిళనాడు 9th షెడ్యూల్లోనే 69% పెట్టించుకుంది కదా, అదేలా చేశారని చూశాము. ఒకవేళ మొత్తం కులగణన సర్వే చేయాలంటే కర్ణాటకలో చాలా సైంటిఫిక్గా చేశారు. కర్ణాటక వెళ్ళి చూశాను. అవన్నీ కూడా అధ్యయనం చేశాను. ఆనాటి ప్రభుత్వానికి నేను ఇవ్వాల్సినటువంటి నివేదిక ఇచ్చాను. ఈలోపు ఈ గవర్నమెంట్ వచ్చింది. దాన్ని నేను ఇచ్చి ఆయన ఆలోచించే లోపు ఈ ప్రభుత్వం వచ్చింది. కానీ వీటన్నిటికన్నా ముందే ఈ అనుభవాలన్నీ కూడా ప్రభుత్వం ముందు ఉన్నప్పటికీ కూడా, ప్రభుత్వం మీన్స్ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఇతర అన్ని రాజకీయ పార్టీల అనుభవంలో ఉన్నప్పటికీ కూడా వీటిని తోసిరాజని 42% ఇస్తున్నాడు. 34% అమలు చేయడానికి సుప్రీంకోర్టు అడ్డంకి పెడతా ఉంటే 42% ఇస్తాము ఉపవర్గీకరణ ద్వారా. విద్యా ఉద్యోగ రంగాల్లో క్లాసిఫికేషన్ ఉంది.
కానీ పొలిటికల్ రిజర్వేషన్ లో క్లాసిఫికేషన్ లేరు స్థానిక సంస్థల్లో. అది నువ్వు 42% ఇస్తాము ఉపవర్గీకరణ చేస్తామని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ అమలును నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎవరికున్నది ఇవాళ? కాంగ్రెస్ పార్టీకి లేదా? అదే కాంగ్రెస్ పార్టీ 50% రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడుతోంది కదా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు. ఆయన కూడా మాట్లాడుతున్నారు విద్యా అసలు ఈ 50% ఈ క్యాప్ లేకుండానే చేస్తామని చెప్పి వారు చాలాసార్లు మాట్లాడుతున్నాడు. కాదంటే లేదు. అందుకోసమే నేను అంటున్నా, ఆ పార్టీ అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు అసలు మేము అధికారంలోకి మళ్ళీ ఎప్పుడొచ్చినా 50% క్యాబ్నే తీసేస్తాం అంటున్నప్పుడు ఇచ్చినటువంటి 42% అమలు చేయించడానికి వారు వీరికి షరతు పెట్టాలి, వెంటనే అమలు చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీసీలందరూ కూడా అదే కోరుతున్నారు. మీరు ఆ దిశగా ఆలోచన చేయండి. మీరు బీసీలను ఓట్లేసేటటువంటి యంత్రాలుగా బీసీలను ఏదో వాళ్ళకు ఎలక్షన్లప్పుడు ఏదో ఒకటి బూసి చూపిస్తే ఓట్లేస్తారనుకునేటటువంటి అమాయకత్వంలో ఇంకా బీసీ లేరండి. ఇవాళ నిలదీసేటటువంటి శక్తి పెరిగింది. ఎక్కడికక్కడ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 42% సంగతి ఏంటని అడుగుతా ఉన్నారు. అసలు మనమే ఒక రాజకీయ పార్టీ పెట్టుకుందామా, వాళ్ళ కింద వీళ్ళ కింద ఎన్ని రోజులు పనిచేస్తామని చెప్పి అడుగుతున్నారు. ఈ పాయింట్ కూడా వస్తా. బీసీల రాజ్యాధికారం అనేది కొన్నేళ్లుగా కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న మాట. మరి ముఖ్యంగా కొన్నేళ్లుగా మరింత ఊపందుకుంటుంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే అఫ్కోర్స్ దేశవ్యాప్తంగా చర్చ జోరందుకుంటోంది. మేధావులు పార్టీలు పెడుతున్నారు. సో అక్కడ వరకు వెళతాను, అంతవరకు వెళ్తా. బట్ అంతకన్నా ముందు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్గా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నా కూడా బీసీలు ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు లేరనుకోవాలి? అంటే నన్ను ఇక్కడ ఏదో భారతీయ జనతా పార్టీ వత్తాసు పలుకుతున్నాను కాదు. ఒక ముఖ్యమంత్రిని చేస్తాను, బీసీలకి రాజ్యాధికారం ఇస్తాను చెప్పి జాతీయ పార్టీ అంటున్నప్పటికి కూడా ఎందుకు వెళ్ళలేదు? ఒకటి, చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆనాడు ఒక వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి ఒక ఎంపీ గారు పార్టీ అధ్యక్షుడు ఉండే, వారిని తొలగించేసి కిషన్ రెడ్డి గారిని పార్టీ అధ్యక్షుడు చేసిండ్రు. పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారిని చేసి ఎన్నికల సమయంలో ఆగమేఘాల మీద మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామని పెట్టారు. ఎలా నమ్ముతారు? పార్టీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు పార్టీ అధ్యక్షుని అకారణంగా మధ్యలో మార్చేసినావు. వారిని పెట్టడం జరిగింది, కిషన్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నావు, అది పక్కన పెడదాం. ఇవాళ ఈ 42% గురించి ఒక్కనాడు ఎందుకు మాట్లాడరు మీరు ఎక్కడ కూడా? దీనికి వద్దాం. కానీ 42% విషయంలో కావచ్చు, లేకపోతే దాని విషయం రాజ్యాధికార ముఖ్యమంత్రి, ఎస్ బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం భారతీయ జనతా పార్టీ అంది. కానీ బీసీ నాయకులు ఎవరు ఎందుకు మద్దతు పలకలేదు అనేది ఇక్కడ నా క్వశ్చన్. చిత్తశుద్ధి అనండి, చిత్తశుద్ధి అదే కదా. ఇప్పుడు మీరు కిషన్ రెడ్డి గారిని అధ్యక్షుని చేశారు, మణి సంజయ్ గారిని తీసేసారు, బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. ఎక్కడైనా పొంతన కలుస్తున్నదా? పార్టీ అధ్యక్షుడే కదా, పార్టీని నడిపించేటోడు ముఖ్యమంత్రి అవుతాడు. లేదా వాళ్ళు రేపు లెజిస్లేచర్ బాడీ వాళ్ళు ఎన్నుకున్నటువంటి వాళ్ళు అవుతారు. కానీ మనకు తెలుసు కదా ఈ ప్రజాస్వామ్యం ఏం జరుగుతుందో. అక్కడి నుంచి వాళ్ళు ఏది పట్టుకొస్తే అదే వాళ్ళే ముఖ్యమంత్రి, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులే కదా. నువ్వు ముందు మీ నిబద్ధతను మీరు బీసీ ముఖ్యమంత్రి అనేటువంటిది అనౌన్స్ చేయడానికన్నా ముందు మేము పలానా వ్యక్తి అనేది చెప్పడమైనా లేదా ఉన్న అధ్యక్షుడిని కొనసాగిస్తున్నా బాగుండు. ఇప్పుడు సంజయ్ గారు ఉన్నప్పుడే కదా పార్టీ బాగా రేజులోకి వచ్చింది అనేటువంటిది మనం చర్చించుకుంటాం. సామాన్యుడు కూడా చర్చించుకునేది పండి సంజయ్ ఉన్నప్పుడు పార్టీ బాగా బలపడ్డదని. బాగా బలపరిచినటువంటి బీసీ నాయకుడిని తొలగించి మరొక సీనియర్ నాయకుడిని మీరు పెట్టారు, బీసీ ఏతరుని పెట్టారు. ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఏనాడు కూడా బీసీల మీద మీరు మాట్లాడరు. కులగణన చేయండి అయ్యా అంటే మేము కులగణన చేయము. 2011 చేసినటువంటి సామాజిక ఆర్థిక కులగణన ఏదైతే ఉందో వాటిని బయట పెట్టరు, కొత్తగా చెయ్యరు. బీసీ ముఖ్యమంత్రి అంటారు, ఎవరు నమ్ముతారండి? కాబట్టి ప్రజల ముందు చిత్తశుద్ధిని ప్రదర్శించుకోకుండా, మీ అంకిత భావాన్ని ప్రదర్శించుకోకుండా, మేమేదో అధికారంలోకి రావాలని చెప్పి హామీలు ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరనేది గమనంలో ఉంచుకోవాలి అన్ని రాజకీయ పార్టీలు. ఇవాళ ఈయన నమ్మించి అధికారంలోకి వచ్చిండ్రు, వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేసి వారు బోల్తా పడ్డరు. వీళ్ళందరూ కూడా దోషులే సమాజం ముందర. ఎవరెవరైతే ఏ హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ హామీలు నిలబెట్టుకోకుంటే ఎట్లయితుందండి? తప్పు కదా. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ నేను వస్తున్నాను. బీసీ నాయకులుగా మీరు అన్నట్టుగా ఈటల రాజేందర్ కావచ్చు, లేదా బండి సంజయ్ కావచ్చు, లేకపోతే బియాండ్ ద పార్టీస్ మెంబర్స్ గురించి కూడా నేను మాట్లాడలేదు, ఆ రెండు పేర్లు కూడా పక్కన పెడితే, ఇలా వివిధ పార్టీలో బీసీ నాయకులు టాప్ పొజిషన్స్లో ఉన్నారు.
ఎందుకు ఒక తాటి మీద రాలేకపోతున్నారు? మీరందరూ కనుక ఒక తాటి మీదకి వస్తే బీసీ నాయకులంతా కూడా ఇంప్లిమెంటేషన్ అనేది పెద్దగా కష్టం కాకపోవచ్చు, లేకపోతే రాజ్యాధికారం సాధ్యం అనేది బహుశా ఈజీ అవ్వచ్చు. మేధావులుగా ఇన్ఫ్యాక్ట్ వివిధ రంగాల్లో మేధావులు ఉన్న వారు కూడా పార్టీలు పెట్టి ఆ పార్టీని వదిలేసి మళ్ళీ లోకల్ పార్టీల్లో జాయిన్ కావడం ఇలా జరుగుతోంది కదా. మీలోనే ఐక్యత మిస్ అవుతోంది, బీసీలోనే ఐక్యత లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న చర్చ బీసీ నాయకుల్లోనే. ఒప్పుకుంటారా? తప్పనిసరి ఒప్పుకుంటా. అందుకోసమే ఇవాళ ఉత్తర భారతదేశంలో బీహార్లో కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, లేకపోతే ఇటు తమిళనాడులో కావచ్చు, వాళ్ళు ఒక సిద్ధాంత భూమికగా బహుజన వర్గాలు బీసీల అధికారంలోకి రావాలని చెప్పి ఆనాడు రామ్ మనోహర్ లోహియా గారు ఇచ్చినటువంటి సిద్ధాంత భావజాలం మేరకు ముందు ప్రజలను కార్యోన్ముఖులను చేసి ప్రజల సమస్యలను ఒక ఎజెండాగా రూపకల్పన చేసుకొని ఒక రాజకీయ పార్టీని పెట్టుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అలాంటి ప్రయత్నం ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కూడా జరగలేదు. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చినటువంటి ఆనాడు 2014లో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కృష్ణయ్య గారిని రంగంలోకి దించింది. రేపు ఎలక్షన్ల అనగా కృష్ణయ్య గారి పేరు చెప్పింది తెలుగుదేశం పార్టీ. అది ఆనాడు వర్కౌట్ కాలే. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లో కూడా అప్పటికప్పుడు అనుకోకుండా ఏమీ చెప్పకుండా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి బీజేపీ చెప్పింది. కానీ పర్యవసానాలు వేరే తీరుగా ఉన్నాయి. ఆనాడు తెలుగుదేశం పార్టీ 2014 తర్వాత కృష్ణయ్య గారి విషయంలో వారిని ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎల్బీ నగర్ నుంచి గెలిచిన తర్వాత పార్టీ ఫ్లోర్ లీడర్ ఎవరైతారు? కృష్ణయ్య గారే కావాలి కదా. కృష్ణయ్య గారిని బీచ్ చేయలేదు, ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు. ఆయన అట్లే ఆ పార్టీ అని చెప్పుకోకుండా ఎల్బీ నగర్ నుంచి గెలిచినటువంటి కృష్ణయ్య గారు అదే తెలుగుదేశం పార్టీలో అట్లే ఉన్నప్పటికీ కనీసం వారికి మళ్ళీ ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వలేదు. ఈ పార్టీ నుండి జంపు జిల్లాలో అయిన వాళ్ళందరికీ మళ్ళీ టికెట్లు వచ్చినాయి. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నాయకులను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, సిద్ధాంతాన్ని ఒక విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలతో ఏం కాదు, ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ బీసీలను వాడుకుంటే తప్ప ఏమీ చెయ్యవు. అందుకని ఉత్తర భారతదేశంలో ఏ విధంగానైతే ఒక సిద్ధాంత భావజాల ప్రచారం జరిగి ప్రజలందరినీ కూడా దీనిలో ఎట్లయితే తీసుకొచ్చిర్రో కార్యోన్ముఖులను చేసిర్రో ఆ విధంగా ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలను ఏకం చేసి ఒక జెండాను ఒక ఎజెండాను ఒక జెండాను రూపకల్పన చేసే దిశగా ముందుకు పోవాలి. ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా జెండా ఎజెండా పొలిటికల్ పార్టీగా మారుతోంది. పొలిటికల్ పార్టీ అంటే బీసీలు అంటే బీసీల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీలు పొలిటికల్ పార్టీలుగా మారి వాళ్ళు బాగుపడి ఆ తర్వాత బీసీలకు అన్యాయం చేస్తున్నారు అనే చర్చకు వచ్చిన తర్వాత పడిపోయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ నేను ఒక బీఎస్పీకి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీఎస్పీకి సంబంధించి ఒకనొక సందర్భంలో మాయావతి ప్రధాని క్యాండిడేట్ అంటే చర్చ వరకు వెళ్ళింది. సో అక్కడి నుంచి ఈరోజు కనీసం క్యాండిడేట్లు కూడా లేని సిచ్యువేషన్. ఈరోజు ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు తెలంగాణ శాఖ వచ్చిన తర్వాత ఒక పేరు వచ్చింది. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్. అంటే బీసీల కోసం ఏర్పడిన పార్టీలు, ప్రజల నుంచి మద్దతు పొందిన పార్టీలు, ప్రజల నుంచి ఆదరణ పొందిన పార్టీలు కూడా ఇలా కిందకు పడిపోవడం అసలు వాటి ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే బీసీలు నమ్మటం లేదా బీసీ నాయకులని? అటువంటి సిచ్యువేషన్కి తెచ్చుకుంటున్నారా నాయకులు? అంటే నేను బహుజన సమాజ్ పార్టీ మీద మాట్లాడలేను, కానీ బీసీలకు సంబంధించినటువంటి పార్టీలు ఏవైనా తమ ఉనికిని చాటుకున్నాయి, తాము ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి, ప్రజల ఆదరణను పొందగలుగుతున్నాయి. మీరు తమిళనాడులో చూడండి, డిఎంకే ద్రవిడ మున్నెట్ర కజగం పార్టీ ఇవాటి కూడా స్టాలిన్ గారే ముఖ్యమంత్రి. మీకు ఉత్తరప్రదేశ్ చూడండి, మీకు ఇవాటి కూడా అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రి కాకపోయినా ఆ పార్టీ బలమైనటువంటి తన యొక్క ఉనికిని చాటుకుంటున్నది. అంతేకాకుండా బిహార్లో కూడా నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి అండి. బిహార్లో బీసీ ముఖ్యమంత్రి. అంటే రామ్ మనోహర్ లోహియా సిద్ధాంత భావజాలంతో ఏర్పడినటువంటి పార్టీలన్నీ కూడా మరీ ముఖ్యంగా బీసీలకు సంబంధించి తమ ఉనికిని చాటుకుంటున్నాయి, అధికారంలోకి రాగలుగుతున్నాయి. ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. కానీ బీసీ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళు ఉనికిలో లేకుండా పోలే. నేను బహుజన సమాజ్ పార్టీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దాని మీద సరే వారు కూడా రామ్ మనోహర్ లోహియా సిద్ధాంత భావజాలంతో వచ్చినప్పటికీ మాన్యవర్ కాంశీరామ్ గారు ఉన్నంతసేపు సిద్ధాంతం గొప్పగా వర్ధిల్లింది. సరే మాయావతి గారి నాయకత్వం మీద నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఆ పార్టీ వాడిని కాదు, నేను దాని మీద మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఇవాళ నేను ఏమంటున్నానంటే
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి బీసీ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ అట్లే నిలబడ్డాయి. ఆ నాయకులు అట్లే ఉన్నారు, వారు ప్రజలకు అట్లే సేవ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థగా వెనుకబడిన వర్గాలు అందరూ కూడా ఏకమై ఒక రాజకీయ పార్టీని స్థాపించుకునే సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని నేను పదే పదే అనేక సమావేశాల్లో చెప్తున్నా. ఇవాళ విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, విశ్రాంత న్యాయమూర్తులు ఉన్నారు, కుల సంఘాల పెద్దలు ఉన్నారు, సమాజంలో గట్టి పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు, కుల సంఘాల చేత కుల సంఘం అధ్యక్షులుగా నాయకులుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. బీసీలు ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని తెలంగాణలో తమ జెండా ఎగరవేసే దిశగా సిద్ధాంత భావజాల వ్యాప్తిని గ్రామం నుండి మొదలు పెట్టాలనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ నేను మళ్ళీ వస్తున్నాను ఇదే క్వశ్చన్కి. ఎందుకంటే పొలిటికల్గా సరే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరూ ఒక వేదిక మీదకి వస్తున్నారు, కానీ పొలిటికల్గా బాగుపడిన తర్వాత మోటోని వదిలేస్తున్నారు. అనుకున్న ఆ ఆకాంక్షను గాలికి వదిలేస్తున్నారంటే పెద్ద మాటని ఇక్కడ మాట్లాడలేను, కానీ ఆ లక్ష్యం దిశగా వెళ్ళలేకపోతున్నారు అనే చర్చ జోరందుకుంటుంది. నిజంగా దీని మీద ఏమైనా గట్టిగా శ్రమిస్తే మీరు అనుకున్న లక్ష్యాలు ఈజీగా నెరవేరుతాయి అనుకోవాలా? తప్పనిసరి సచిన్ గారు, నేను అదే చెప్తున్నా. నేను చెప్పే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. కుల సంఘాలుగా ఐక్యంగా ఉంటున్నాం, కులం ఓట్లు బలంగా ఉంటున్నాయి. మనకంటూ ఒక ప్రత్యేకమైన రాజకీయ వేదిక లేకపోవడం ద్వారా మనం ఇవాళ ఎక్కడుంటున్నాం? రెంటెడ్ హౌసెస్లో ఉంటున్నాం. మన ఓన్ హౌస్ ఉన్నదనుకోండి, మన సొంత ఇంట్లో ఉంటే ఆ ఇల్లుని చక్కదిద్దుకుంటాం, దానికి కలర్ వేసుకుంటాం, దాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసుకుంటున్నాం. మనం అద్దె ఇళ్లలో ఉన్నప్పుడు అది అద్దె ఇల్లు కదా, అది మనది కాదు అనేటువంటి దాంట్లో మన నిబద్ధత మనకు లోపిస్తున్నది. అందుకోసం సొంత ఇల్లు లాంటి మనం ఒక సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మన పార్టీ కదా, మనోడు నిలబడ్డాడు కదా, మనోడికి ఓట్లు వేసుకుందాం అనేటువంటి సంకల్పం వస్తుంది. ఎంత కులాలుగా ఐక్యమైనా ఎలక్షన్లు వచ్చేసరికి మనం అందరం కూడా ఎవరికో ఒకరు ఓటు బ్యాంకులుగా మారిపోతున్నాం. ఇవాళ 75 సంవత్సరాల స్వాతంత్రం, 75 సంవత్సరాలుగా రాజ్యాంగం మనకు అనేకమైనటువంటి అధికారాలు ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చింది, సమానత్వం ఇచ్చింది, సౌభాతృత్వం ఇచ్చింది, వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది, ఓటు అనేటువంటి ప్రధానమైనటువంటి హక్కుని ఇచ్చింది. కానీ ఆ ఓటును ఎటు వేస్తున్నాం, ఆ ఓటును ఎవరికి వేస్తున్నాం, ఆ ఓటు ఎందుకు నిష్ఫలమవుతున్నది, ఓటు వేసినటువంటి వాడు మన మీద ఆధిపత్యం ఎందుకు చేస్తూ ఉన్నాడని చెప్పి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదా? ప్రజాస్వామ్యంలో, ఇంత పెద్ద దేశంలో, ఇంత స్వేచ్ఛ, ఇంత సౌభాతృత్వం ఉన్నటువంటి ఈ దేశంలో, సార్వభౌమాధికారం ఉన్నటువంటి ఈ దేశంలో ఓటు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉన్నటువంటి ఈ దేశంలో విజ్ఞులారా, మేధావులారా, ప్రజా సంఘాలారా నేను ఆలోచించమని నేను చెప్పుకోతా ఉన్నా. మన ఓటు మనం వేసుకునేటటువంటి దిశగా రాజకీయ వేదికను ఏర్పరచుకోకపోతే డిమాండ్ల కోసం యాచించేటటువంటి వాళ్ళగానే మిగిలిపోతాము. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయి, 42% రిజర్వేషన్లు అమలు చేయి, మాకు ఆ చైర్మన్ పదవి, మాకు నామినేటెడ్ పదవుల్లో పెట్టు, మాకు ఎమ్మెల్యేలు ఎన్ని రోజులండి అడుక్కుందాం. వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో? ఈ దేశంలో వాళ్ళు ఎంతమంది? 60% ఉన్న మనం, 90% ఉన్న మనం, 10% లేనటువంటి దాని దగ్గర దేహాన్ని ఎన్ని రోజులు అడుక్కుందాం? ఈ దేహీ తత్వం నుండి మనం ఇచ్చేటటువంటిది ఇవాడికి కూడా సంచార విముక్త జాతులుగా, భిక్షాటన కులాలుగా చాలా దయనీయమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవినీతి పెచ్చు పెరిగిపోయింది. సంక్షేమ పథకాల పేరిట వందలాది వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నా జీవన ప్రమాణాలు పెరగడం లేదు. ఇప్పటికి వాడు కూలీనాలు చేసుకుని బ్రతుకుతున్నాడు. కాబట్టి ఇవాళ సమాజంలో సమూలమైన మార్పు రావాలి. ఇది ఎవరి మీద వ్యతిరేకతనో శత్రుత్వం పెంచుకోవడానికి కాదు. రాజ్యాంగం మాకు మౌలికంగా మాకు ఒక హక్కు ఇచ్చింది, ఆయుధం అనేటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చింది. దీన్ని మేము మాకే వేసుకుంటాం అనేటువంటి ఒక సంఘటితమైనటువంటి శక్తిని ప్రదర్శించుకునేటువంటి దిశగా ప్రజలు ఆలోచనలకు రావాలని చెప్పి నేను మనం చేస్తాను. కంక్లూషన్ చేద్దాం. తెలంగాణలో 42% ఇంప్లిమెంటేషన్ బీసీలకు సంబంధించి, బీసీ రిజర్వేషన్ 42%, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటే ఎప్పటికల్లా అమలు అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకంటే పొలిటికల్గా మీరు చూస్తారు, లీగల్గా కొన్ని ఆస్పెక్ట్స్ని తెర మీద తీసుకొస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది? 42% ఇంప్లిమెంటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేటటువంటి చిత్తశుద్ధి లేదు. మరి ఎవరు చేయగలరు? అంకిత భావం లేదు. ఎవరు చేయగలరు? అధికారంలో ఆయనే ఉన్నాడు, కానీ మాకు చేయాలని చిత్తశుద్ధి ఉన్నది.
మేము పెంచవచ్చు అని చెప్పి కుల సర్వే కూడా చేయించినాం, మా దగ్గర సమాచారం కూడా ఉన్నది. 42% మేము చేయలేము కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటారు, మేము 42% కన్నా ముందుకు పోతే మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ ఎవడన్నా కోర్టుకు పోతే కొట్టేస్తారని చెప్తాడు. అందుకోసం నేను మొదట్లో చెప్పినటువంటి విధానం ఏదైతుందో సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు కానివ్వండి, పెద్ద కొంపలు మునిగేది ఏం లేదు. నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానంతో నేను చెప్పేది ఏంటంటే, న్యాయ నిపుణులతో, కోవిదులతో, రాజ్యాంగ నిపుణులతో మీరు మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఇంత పెద్ద ఎత్తున పరిమాణాత్మక సమాచారం ఉంది. మా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ చాలా కులాలలో రాజకీయ ప్రాతినిధ్యం లేదు, వార్డు మెంబర్ కూడా కానటువంటి దుస్థితి ఉన్నది. అందుకోసమే మేము గొప్ప ఆలోచనతో 42% ఇస్తామని ఆనాడు చెప్పినాం. కాబట్టి లార్జర్ బెంచ్ వేసి డిస్కషన్స్కు పోదాం, మేము ఉన్నత న్యాయస్థానాన్ని అర్జిస్తున్నామని చెప్పే విధంగా మీకు పోయే చిత్తశుద్ధి ఉంటే మీరు ఫైట్ చేయండి. సుప్రీంకోర్టులో ఫైట్ చేసి 42% బీసీలకు ఇచ్చి మీ మాట నిలబెట్టుకోండి. బీసీలంతా మీ వెంబడే ఉంటారు, అంతే కదండి. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా మీరు ఏ హామీ నిలబెట్టుకునే పరిస్థితులు లేదు కదా ఇవాళ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు కావచ్చు, మైనార్టీలకు ఇచ్చినవి కావచ్చు, సామాన్యమైన ప్రజలకు ఇచ్చినవి కావచ్చు, మేము ఏమీ చేయలేమంటే మరి ఎందుకోసం అధికారంలోకి వచ్చిండ్రు? ఎందుకోసం హామీలు ఇచ్చారు? ఎందుకోసం ఓట్లు వేయించుకున్నారు? మోసం చేయడానిక? కాబట్టి 42% మేము ఇవ్వలేము అనేటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పేదానికంటే కూడా చిత్తశుద్ధిగా మీరు డాటాను పెట్టుకొని ముందుకు పోండి, సుప్రీంకోర్టును ఆశ్రయించండి, మీరు ఆ 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి ముందుకు రండి. లేకపోతే స్థానిక సంస్థల్లోనే ప్రజలు మీకు సరైనటువంటి మూల్యం చెల్లిస్తారు, తగినటువంటి గుణపాఠం చెప్తారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అసలు తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ 42%, 42% సాధ్యమైన అంశానికి సంబంధించి మీ వర్షం తెలియజేసే ప్రయత్నం చేసినందుకు. సో ఇది తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ఒకటే చెప్తున్నారు. బీసీలకు సంబంధించి 42% స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంటేషన్ అనేది ప్రస్తుతానికైతే మాత్రం ఆచరణ సాధ్యం కాదు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ జరగాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి లీగల్గా ఫైట్ చేసి సాధిస్తే తప్ప కాంగ్రెస్కి ఇంకో ఆప్షన్ లేదు అనేది ఆయన వర్షన్. సో మీకేమనిపిస్తోంది? తెలంగాణలో బీసీలకు మరి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఇంప్లిమెంటేషన్ సాధ్యమేనా? కాంగ్రెస్ చేయగలదా? ఒకవేళ చేస్తుందా? చేయగలుగుతుందా? లేదా? ఉంటే ఆప్షన్స్ ఏంటి? లేకపోతే ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి? ఇవన్నీ మీకేమనిపిస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దీన్ని కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.